హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ చూస్తున్నట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ చేసి పెట్టాలని ఉంది, కాకపోతే కుదరట్లేదు నాకు. మెల్లిమెల్లిగా పెడతానని. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కా చూడండి వీడియోస్, మీకు పక్కా నచ్చుతాయి మెల్లిమెల్లిగా. టైటిల్లో చూసినట్టుగా ఈరోజు మన వీడియో వచ్చేసి బీట్రూట్ చపాతీ. అంటే మనం ఇంట్లో నార్మల్గా పిల్లలకి బ్లడ్ తక్కువ ఉంటుంది, ఇష్టపడి తినరు కదా బీట్రూట్ని. మనం ఇలా చేసి పెడితే వాళ్ళకి తెలియదు కదా మనం బీట్రూట్తో చేసినట్టుగా. సో మనం వాళ్ళకి ఇలా చేసి పెట్టచ్చు అనమాట. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసి తింటారు. దట్టు అది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా బీట్రూట్, అది ఇంకా వాళ్ళకి నచ్చుతుంది. ఇంకా అమ్మాయిలకి అయితే మెయిన్గా పింక్ కలర్ ఇష్టం ఉంటుంది కాబట్టి చెప్పక్కర్లేదు, వాళ్ళు ఈజీగా తినేస్తారు. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, మనం ఒక ఆనియన్ షేప్ లాగా ఉన్న ఒక బీట్రూట్ తీసుకొని దాన్ని మంచిగా పీల్ ఆఫ్ చేసి నెక్స్ట్ మనం దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటే మనకి ఈజీగానే బ్లెండ్ అవుతుంది, మిక్సీలో వేసినప్పుడు ఇబ్బంది లేకుండా అవుతుంది. ఎంతమంది పిల్లలు ఇలా ఫుడ్ అవాయిడ్ చేస్తున్నారు మీ ఇంట్లో కూడా? అంటే మమ్మీస్ అందరూ ఎలా తినిపించాలి అని బాగా టెన్షన్ పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ థింగ్ అనమాట. నార్మల్గా జ్యూస్లు చేసినా ఏం చేసినా తాగరు కదా. మా ఇంట్లో కూడా సేమ్ అంతే. మా చిన్నోడు, వాడికి బ్లడ్ లేదు, వాడు కూడా అంతే, తినమంటే తినడు, ఏం చేయడు. సో వాడి కోసం ఈరోజు నేను ఇలా చేస్తున్నా. ఇంకా చపాతీ నేను 3 cups ఆఫ్ తీసుకున్నాను పిండి. దాంట్లో మనం చేసుకున్న బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, దాన్ని యాడ్ చేయాలి. అంతకన్నా ముందు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం నేను ఇంట్లో చేసిన పెరుగు అనమాట, అది పెరుగు యాడ్ చేశాను. పెరుగు వేస్తే ఎందుకో నాకు కొంచెం సాఫ్ట్గా వస్తాయి అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇప్పుడు మనం మంచిగా దాన్ని కలుపుకోవాలి పిండిని. పెద్దగా డిఫరెన్స్ ఏం ఉండదు దీనికి. మనం చపాతీ నార్మల్ ఎలా చేసుకుంటాం అలానే, కాకపోతే వాటర్ బదులు మనం ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ యాడ్ చేస్తున్నాము. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే బెటర్ అనమాట. ఒకటేసారి మొత్తం పోసేస్తే అది మేబీ కొంచెం మెత్తగా అవుతే రాదు కదా. కాబట్టి కాస్త యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మనం పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా కలుపుకుంటే మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చపాతీలు. నేను ఇంకా కొన్ని వీడియోస్లో చూశాను, చపాతీ పిండిని ఇలా బాగా కలిపేసుకొని వాళ్ళు ఒక బౌల్ ఆఫ్ వాటర్లో చపాతీని డిప్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసి దాన్ని తీసి చేస్తే మంచిగా వస్తాయని ఒక టిప్ అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. బట్ నేను అది ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే చెప్పండి, నేను కూడా నెక్స్ట్ ట్రై చేస్తాను అది. సో ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని మళ్ళీ కలిపేసుకొని మనం ఇప్పుడు అది బాగా కలిపేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తూ పెట్టాలన్నమాట. దాన్ని లోపలికి ఫోల్డ్ చేస్తూ కలిపేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది అన్నమాట పిండి అనేది. మనం ఇలా బీట్రూట్ ఒకటే కాకుండా క్యారెట్ కానీ, స్పినాచ్ కానీ, తోటకూర కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట చపాతీ పిండిలో, లేదా దోశలో ఏదైనా సరే అట్లా యాడ్ చేసుకొని పిల్లలకు పెట్టేస్తే బెటర్ కదా, బాగా తింటారు. అయినా మమ్మీస్కి చాలా ఇంటెలిజెంట్ మైండ్ ఉంది, చాలా ఎట్లా అయినా పెట్టేస్తారు ఇట్లా చేసి. వాళ్ళకి కావాల్సింది తినిపించడమే కదా, ఏదో ఒక ఫామ్లో తీసుకోవాలి ఫుడ్ అనేది వాళ్ళది. సరే ఇప్పుడు మనం ఒక తడి క్లాత్ తీసుకొని అది ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంతలో నేను పాలు తాగుతున్నా. మీకు ఎవరికైనా పాలసేమియా అంటే తెలుసా? అంటే మ్యాక్సిమం కొంతమందికి తెలిసి ఉండొచ్చేమో అని అనుకుంటున్నా. అది వేసుకొని తింటున్నాను అనమాట. అది నాకైతే చాలా ఇష్టము. మా మమ్మీ తెచ్చిందనమాట, హాస్టల్ నుంచి వచ్చినాం కదా ఇంటికి అన్నట్టు తింటారని తెచ్చిందనమాట. కాస్త బూస్ట్, పాలు అది వేసుకొని నా టైం నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఇంట్లో ఫుడ్ తింటూ. హాస్టల్ అయితే అంత ఫుడ్ మనకు దొరకదు కదా, ఇంకేదో వాళ్ళు పెట్టింది తినాలి తప్పదు. బయట ఫుడ్ తెచ్చుకుందామన్నా మొన్న అసలు న్యూస్ చూస్తుంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాడే ఆయిల్, ఆ చికెన్ కానీ ఏవైనా సరే అసలు అంత వరస్ట్ ఉన్నాయి. సో మ్యాక్సిమం మీరు కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో కుకింగ్ చేసుకుంటే చాలా బెటర్. సో మీరు కూడా అది ట్రై చేయండి. అయినా చాలామందికి కూడా ఫుడ్ ఇంట్లో చేసుకొని తినడం ఇష్టం ఉంటుంది, కానీ కొంతమందికి ఉండదు. సరే ఇప్పుడు మనం చపాతీ చూద్దాం ఎలా అయిందో. ఏంటి చపాతీ తక్కువ కనిపిస్తుంది అనుకుంటున్నారా? ముందే అంటే మా డాడీ వచ్చారు, మా డాడీకి చేసి ఇచ్చాను అనమాట చపాతీ, అందుకే తక్కువైంది. ఇప్పుడు నేను మా తమ్ముడే ఉన్నాం ఇంట్లో, ఇంకా మేమిద్దరం ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట. మ్యాక్సిమం అందరూ చపాతీస్ ఎలా ఇట్లా 3 ట్రయాంగిల్ షేప్లో చేస్తారు, నార్మల్ చపాతీ రౌండ్గా చేస్తారు కదా. సో ఇప్పుడు మనం అవి మంచి షేప్కి రావడానికి అవి మనం హాఫ్ కట్ చేసుకుంటే మనకి ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ఈక్వల్ కట్ చేసుకొని పెట్టేసుకొని మంచిగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ బాల్స్ లాగా చేసుకొని
ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మా బీట్రూట్ ఏమంటుందో ఒకసారి వినేయండి. మరి సరే నువ్వేం బాధపడొద్దు. నీ ఫ్రెండ్ క్యారెట్ కూడా ఉంది కదా, దాని మీద కూడా ఒక వీడియో చేసి పెట్టేస్తానులే, టిట్ ఫర్ డాట్ అవుతుంది. సరే ఇంకా మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు 2 బాల్స్ చేసుకోవాలి. తీసుకొని మనం ఇట్లా రౌండ్ చేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఒకటి చేసుకుంటున్నాను చూడండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా సేమ్ అలాగనే రౌండ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాతకి మనము గీ తీసుకోవాలి. నెయ్యి తీసుకొని మనం ఫస్ట్ దాని పైన కాస్త నెయ్యి రాసి నెక్స్ట్ అది అతుకుండా ఉండకుండా మనం కొంచెం పొడి పిండి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మనం మళ్ళీ దాన్ని ఒత్తుకోవాలి చపాతీలాగా. ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట అన్ని చపాతీస్కి. ఇట్లా 2 బాల్స్ ఉంటాయి కదా, 2 బాల్స్ తీసుకోవాలి. ఫస్ట్ 1 బాల్ 1 బాల్ స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మధ్యలో మనం నెయ్యి వేసుకొని కలుపుకొని ఒత్తేసుకుంటే సరిపోతుంది. బీట్రూట్ చపాతీస్ అప్పుడు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఎలా స్ప్రెడ్ చేస్తాను. ఇప్పుడు అంతలోపు మనము ఒక పెన్నం పెట్టేసుకొని పెన్నం మీద చపాతీ వేసుకోవాలి. అది హీట్ అయ్యాక. అది వీడియో సరిగ్గా కనిపించట్లేదు కానీ యాక్చువల్గా పొంగుతుంది. నా ఫోన్ క్లారిటీ బాగలేదు అందుకే అలా వచ్చింది. ఇప్పుడు మనం కాస్త ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా అప్లై చేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను అంతగా ఏం అప్లై చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను నెయ్యి రాసాను కదా మిడిల్లో. సో కాబట్టి లైట్గా యాడ్ చేస్తున్నాను నెయ్యి. మీరు ఒకవేళ మధ్యలో నెయ్యి వేయకుండా నూనె అయినా వేసుకోవచ్చు చపాతీ మిడిల్లో. ఇందాక నేను చూపించాను కదా. ఒకవేళ మీకు దగ్గర నెయ్యి లేదనుకుంటే నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీస్ మనం అటు ఇటు కాల్చుకోవాలి మంచిగా. ఎందుకంటే 2 పెట్టినాం కదా బాల్స్, మంచిగా కాలాలి. అది వీడియో స్ట్రైట్ పెట్టాను యాక్చువల్గా. ఫోన్ టర్న్ చేసి చూడండి ప్లీజ్. ఇప్పుడు చూస్తే చపాతీ ఎంత మెత్తగా అయింది చూడండి. మనం తీస్తే చిన్న 2 చపాతీస్ కూడా వచ్చేస్తున్నాయి. అంత మంచిగా ఉన్నాయి చపాతీస్. పట్టుకుంటే చాలా మెత్తగా ఉన్నాయి, తింటూ కూడా అంత క్రిస్పీగా ఏం అనిపించకుండా మంచిగా సాఫ్ట్గా మంచిగా అనిపిస్తున్నాయి అసలుకి. సో మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. బీట్రూట్ చపాతీకి కాంబినేషన్గా పాలకూర చేశాను, మంచిగా ఉంది. యాక్చువల్గా వీడియోలో రికార్డ్ చేసినప్పుడు సౌండ్ పెట్టనా, ఇప్పుడు వింటున్నప్పుడు అది క్లారిటీగా అనిపించట్లేదు. అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దానికి కూడా. కానీ ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే చపాతీలు. చెప్పాను కదా కట్ చేస్తే సాఫ్ట్గా వస్తాయని చెప్పేసి, మంచిగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ టిప్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. ఎందుకంటే మీ వ్యూస్, మీ లైక్స్, మీ కామెంట్సే కదా నాకు బూస్టింగ్ ఇస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.